సొంత తల్లిదండ్రులకు డబ్బులు చెల్లించి శిశువును దత్తత తీసుకుంటే అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే దత్తత జరగాల్సి ఉందని తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన దత్త శిశువుతో అనుబంధం పెరిగిందన్న కారణంగా అనుమతించలేమని తెలిపింది. తాము దత్తత తీసుకున్న 2 ఏళ్ల బాలికను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారంటూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి మాధవిదేవి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2014లో పెళ్లి అయిన పిల్లలు పుట్టకపోవడంతో పిటిషనర్ భార్య నల్గొండ జిల్లా కలెక్టర్కు అనాథ శిశువును దత్తత ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తు ఏళ్లుగా పెండింగ్లో ఉందన్నారు. యాదగిరి నుంచి పసికందును 2023లో దత్త హోం నుంచి దత్తత తీసుకున్నారన్నారు. ప్రభుత్వ న్యాయవాది కొమ్మినేని మణి దీపిక వాదనలు వినిపిస్తూ శిశు అక్రమ రవాణా ముఠాలో యాదగిరి పాత్ర ఉందని, గతంలో ఇద్దరికి 8 లక్షల చొప్పున శిశువులను విక్రయించాడన్నారు. ఇప్పటికే అతనిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులో యాదగిరి దంపతులు నిందితులుగా ఉన్నారన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనరు శిశువును సొంత తల్లిదండ్రుల నుంచి దత్తత తీసుకోలేదని, నక్కా యాదగిరి అనే వ్యక్తికి ప్రతిఫలం చెల్లించి కొనుగోలు చేశారన్నారు. ఇప్పటికే అనుబంధం ఏర్పడినందున చిన్నారిని పిటిషనర్కు అప్పగించేలా సిఫార్సు చేయాలని పోలీసులు శిశు సంక్షేమ శాఖలకు ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇలా ఆదేశాలు ఇస్తే శిశు అక్రమ రవాణాకు ప్రోత్సహించినట్లు అవుతుందంటూ పిటిషనర్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.